ఇప్పుడు బయటకు వచ్చి ఓటేశాడు అంటేనే అది వ్యతిరేక ఓటు కింద అర్థం. మరి అనుష గారు, మహిళా ఓటర్లు ఎక్కువ వేశారు, ఓట్లు ఎక్కువ వేశారు, తర్వాత మహిళలు బాగా బ్రహ్మరథం పట్టారు, ఆరతులు ఇచ్చారు, ఇవన్నీ అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తా ఉన్నారు కదా. మరి ఇంట్లో ఉన్న మహిళలు ఎందుకు వేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న మహిళలు ఎందుకు అంత వ్యతిరేకిస్తున్నారు? మరి అదే కదా అండి, బయట ఉన్న అక్క చెల్లెమ్మలు వేసాడు అంటున్నాడు. అసలు ఇంట్లో ఉన్న సొంత తల్లే వేయలేదు కదా, ఓటుతో వెళ్ళిపోయింది కదా, పారిపోయింది కదా, ఆవిడ యుఎస్ కి పారిపోయింది. అదేవిధంగా సొంత చెల్లె ఆపోజిట్ గా ఓటేసింది. ఇంట్లో ఉన్న మహిళలు ఎవ్వరూ ఓటేయలేదు. అది పక్కన పెడితే మహిళలు ఓటేశారు అని చెప్పేసి ఒక ఫేక్ నరేటివ్ వీళ్ళు బయటకు తీసుకొచ్చి మాకు ఈ 45% ఉన్న మహిళలు ఉన్నారు, వాళ్ళందరూ ఓటేసేస్తారని చెప్పేసి గుడ్డి నమ్మకంగా చెప్తున్నాం. నాకు అర్థం కాదండి. అంటే ఏంటి, మరీ అంత బుర్ర తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా ప్రజలు? వాళ్ళ ఇంట్లో ఒక డిస్కషన్ రాదు అనుకుంటున్నారా? ఓటు ఇష్టం వచ్చినట్లు మీరు ఒక 10,000 ముస్టేశారు కదా అని చెప్పేసి వెళ్ళి వేసేస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇంట్లో ఇతను వచ్చాక, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత పెరిగినాయి ఖర్చులు, ఎంత పెరిగినాయి, నిత్యావసర సరుకుల పైన ఎంత పెరిగినాయి చూసుకునే కదండి ఓట్లు వేస్తారు. ఇంట్లో ముందు రోజు డిస్కషన్ జరుగుతుంది కదా, ఓకే వీడికి వేయకూడదు, ఇంకో ఇంత పెరిగింది, మనకు అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, లేకపోతే ఉపాధి అవకాశాలు లేవు, వేయకూడదని కదా ఒక నిర్ణయానికి వస్తారు. అంటే మేము డబ్బులు విసిరాము కొంతమందికి కాబట్టి వాళ్ళు మాకు వచ్చి వేస్తారని ఒక దారుణమైన స్టేజ్ లో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తెలుసు ఓడిపోతున్నాడు అని, భయంకరంగా ఓడిపోతున్నాడు అని తెలుసు కాబట్టి లండన్ పారిపోయి అక్కడ బిజినెస్ డీల్స్ చేసుకుంటున్నాడు. ఏంటి మరి అదే చర్చ, వై నాట్ 175 అంటూ గాల్లో అన్న లండన్ వెళ్ళిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి అని ఆకాశం వైపు చూస్తున్నారు అందరూ. రమ్మని చెప్పండి బయటకు. లండన్ లో అభిమానులు లేరా? మాట్లాడితే అక్కడ డాక్టర్లు, పశువుల డాక్టర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, బోళ్ళంత మంది అభిమానులు కాచు కూర్చున్నారు కదా. ఒక్క అభిమానులు కూడా ఎందుకు కలవాలా? ఎందుకు దావోస్ వెళ్ళిన పర్యటన లేకపోతే ఇంకొక పర్యటన ఎందుకు తిప్పుకుంటున్నారు? ఎందుకు బయటకు రావట్లేదు? ఎందుకు లండన్ లో చీకట్లో ఉన్నాడు? అప్పుడెప్పుడో బంగీ జంపులు చేసి మరి దాన్ని షో ఆఫ్ చేస్తున్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఆ బంగీ జంపులు? చీకట్లో ఏం చేస్తున్నాడంట, ఏ లావాదేవీలు చేస్తున్నాడంట, ఏ చీకటి వ్యవహారాలు చేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా తెలుసండి. ఇప్పుడు ఈ రోజు లండన్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు గాని, లేకపోతే దానికి సంబంధించిన అభిమానులు గాని వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్తున్నారు కదండి, మా నాయకుడిని ఎక్కడ చూడలేదని చెప్పేసి. పోనీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెతుకున్నారు, అన్నో ఎక్కడున్నావు రా అయ్యా బాబు, నువ్వు బయటకు ఒకసారి నీ మొహం చూపించు, మళ్ళీ రేపు పొద్దున్న ఎట్లా అయినా ఓడిపోయిన 5 ఏళ్ళు కనిపించావు అని చెప్పేసి చూస్తున్నారు. రైట్. ఒక్కసారి జనసేన పార్టీ నుంచి కూడా దుర్గారావు గారు ఉన్నారు. దుర్గారావు గారు నమస్తే అండి. రైట్. దుర్గారావు గారు ఎట్లా చూస్తారు పూర్తిగా వైజాగ్ లో ఏం జరుగుతోంది? ప్రమాణ స్వీకారం, 9వ ప్రమాణ ఎందుకు ఇంత అత్యుత్సాహం అనేది ఒక ప్రశ్న. ఏం చెప్తారు మరి? ఏం జరుగుతోంది అధికార పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ వైసీపీలో? ఎందుకు ఈ హడావిడి? ముందుగా మన ఆంధ్రప్రదేశ్ ఆరాధ దైవం, పేద ప్రజలకు సంక్షేమానికి శ్రీకారం చుట్టిన అన్నగారు ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు.